పాడనా నేను ననుగాసి ఏసయ్యకు అనేటటువంటి పాటను మనం పాడుకుందాం. అందరికీ తెలిసినటువంటి పాటే, మరి నన్ను సహకరించాలని కోరి ఉంటున్నాను. స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు. పాపములో పడి ఉన్న వేళ వదలకదర చేర్చిన దేవా, పాపములో పడి ఉన్న వేళ వదలకదర చేర్చిన దేవా, నీ దివ్య కాంతిలో నన్ను నడిపే నాదుడా, నీ దివ్య కాంతిలో నన్ను నడిపే నాదుడా, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు. సోలిపోయి తూలుతున్న వేళ జాలితో దర చేర్చిన దేవా, సోలిపోయి తూలుతున్న వేళ జాలితో దర చేర్చిన దేవా, నా హృదయ ధాన్యము నీకే అర్పింతును, నా హృదయ ధాన్యము నీకే అర్పింతును, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు, నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను నన్ను కాసే యేసయ్యకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి పాడి వినిపించినట్టు కేసరి మీద సపాట్లు కొట్టి అభినందన తెలుపుదాం. మనమందరం నిశ్శబ్దంగా ఉండి ఈ సమయాన్ని మరి అయ్య గారికి ఇస్తున్నాను. ఆయన వచ్చి వాక్య పరిచయం చేయాల్సిందిగా మనం వచ్చేసి ఈ సమయంలో ఆయన వస్తుండగా మనం చప్పట్లు కొట్టి ఆయనకి వెల్కమ్ పలుకుదాం. Could you be 11th way? రైట్, మనం దేవుని వాక్యం చదువుదాం. రైట్, మనం కొద్ది సమయం మనం తీసుకుందాం. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. చల్లగానే వేడిగా ఉందా? చల్లగా ఉందా? చల్లగా ఉంటే నాకు కూడా నాడు కూర్చోడు, నాకు కూడా ఆవిలెత్తులు వస్తుంది.
నిలబడినోడు ఒక రకంగా ఉంటాడు, కూర్చున్నాడు ఒక రకంగా ఉంటాడు. నిలబడినోడు మాట్లాడుతున్న ఎంతైనా మాట్లాడుకుని ఉంటాడు, ఇటు అటు తిరుగుకొని మాట్లాడు. కూర్చోవడం చాలా కష్టం. అందుకని మీ కష్టం గురించి నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా కూడా మనం వాక్యంలోకి వెళ్ళకుండా కొద్ది సమయాన్ని మనం తీసుకుందాం. తర్వాత వేరే ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారేమో. వచ్చారా? యాక్చువల్గా ఇంటి దగ్గర జరగవలసింది, కాకపోతే వాళ్ళ పరిస్థితిని చూసి మనం ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. రైట్. లూకా సువార్త 19వ అధ్యాయము 2 నుండి 10 వరకు, 2 నుండి 10 వరకు దొరికిన వారు చాలా స్పీడ్గా అయినను వారి లూకా సువార్త 19వ అధ్యాయము 2 నుండి 10 వరకు. లూకా సువార్త లూకా సువార్త 19వ అధ్యాయము అంటే ఇప్పుడు వాయిస్ కరెక్ట్ వినబడ్డాను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏ సూరుగోనెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిస్తున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లుంతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, దేవా, ఈ క్షణములో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికి నన్ను నిలబెట్టిన విధానం వందనాలు. ఈ వాక్యాన్ని ప్రారంభమున చివరి వరకు మీరే నడిపించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా పేరు పెట్టి దీవించి ఆశ్రదించి బలపరచ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రైట్. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం. మరి చదివినటువంటి భాగంలో ఒక వ్యక్తి పేరు కనబడుతున్నాడు. ఆ వాక్యంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరేంటి? జక్కయ్య. అతని పేరేంటి? జక్కయ్య. మరి జక్కయ్య ఎలాంటి వాడు, ఎలా మారాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ మనం చదివినటువంటి భాగంలో, చదివినటువంటి వాక్యంలో 2 నుండి 10 వరకు మనం చదివిన భాగంలో మనకు కొన్ని విషయాలు అతని గురించి చాలా విషయాలు అందులో ఉన్నాయి. వాడు ఎలాంటి వాడు అన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నాయి. మనం 2వ వచనంలో చూస్తే ఎలాంటి వాడట? పన్నులు వసూలు చేసే సుంకపు గుత్తదారుడు అని అర్థం అని ఉంది. అంటే ఇతను సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసే సుంకపు గుత్తదారుడు అంటే వాడు ఎలాంటి వాడు? అవినీతి పరుడు. అతను ఎలాంటి వాడు? అవినీతి పరుడు. ఎందుకు అనేసి అంటే వడ్డీల మీద వడ్డీలు, మరి చక్ర వడ్డీలు, తర్వాత ఏదో ఉన్నాయి వడ్డీలన్నీ.
ఈ బారు వడ్డీ చక్ర వడ్డీలన్నీ కలుపుతూ 1కి 2, 2కి 3 అలాగా చేస్తూ అనేక మరి ప్రజల దగ్గర నుండి పట్టి పీడించి మరి వసూలు చేసినటువంటి గొప్ప అవినీతి పరుడు ఎవరు? జక్కయ్య. అసలు పన్ను వసూలు చేయడం అంటేనే ఈ రోజులు వేరు, ఆ రోజుల్లో వేరు. ఆ రోజుల్లో ఎవరు ఉండేవారు? రాజులు ఉండేవారు. ఆ రాజులు ఉండేవారు. రాజుల టైంలో రాజు ఏది చెప్తే ఆ రకంగా చేయాలి. తర్వాత రాజు చెప్పింది ఒకటైతే వీళ్ళు వసూలు చేసింది ఒక రకం. అంటే ఈడు రాజు చెప్పాడు అని మన దగ్గర చెప్పి మరి 10 రూపాయలు వసూలు చేయవలసింది 20 రూపాయలు వసూలు చేసినటువంటి గొప్ప అవినీతి పరుడు ఎవరు? జక్కయ్య. మొదట కనబడుతుంది ఎలాంటి వాడాడు కనబడుతున్నాడు? అవినీతి పరుడు. జక్కయ్య అవినీతి పరుడుగా లూకాసు వార్త అదే 19వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. అలాగే రెండో భాగంలో చూస్తే 1వది ఎవరు? ఎలాంటి వాడు? అవినీతి పరుడు. 2వది చూస్తే 2-3 వచనాలు. సరే 3వ వచనంలో 2-3 వచనాలు చదవండి అమ్మా. 2-3 19:2-3 సుంకభూతారుడు ధనవంతుడునైన జక్కయ్య. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాంటి వాడట? రెండో లక్షణము ధనవంతుడు. ఒకటేమో అవినీతి పరుడు, రెండోది ధనవంతుడు. మరి ఈడు ధనవంతుడిగా ఎలాగయ్యాడు? అవినీతి చేస్తేనే ధనవంతుడు అయ్యాడు. అంటే వసూలు చేసే విధానములో మరి గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి పన్ను కాకుండా అదనంగా కూడా ఇతను వసూలు చేసి గొప్ప ధనవంతుడుగా మారిపోయాడు. అంటే జక్కయ్య ఒకటి అవినీతి పరుడుగా కనబడుతున్నాడు, రెండోది ధనవంతుడుగా కనబడుతున్నాడు. తర్వాత 7వ వచనం చూడండి. అందరూ చూసి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద, రైట్. 3వ చూద్దాం. అదే చాలమ్మా. 3వది ఏం కనబడుతున్నాడు? పాపి అని ఉంది. 3వది ఎలా కనబడుతున్నాడు అక్కడ? పాపి. మరి పాపి అయినా అంటే అవినీతి చేసిన వాడు దేవుని దృష్టిలో పాపాత్ముడు. మరి గవర్నమెంట్ ఏ రకంగా అయితే వసూలు చేయమని చెప్పారో ఆ రకంగా కాకుండా తన సొంతంగా ప్రజల దగ్గరుండి మరి ముక్కు పిండి వసూలు చేసినటువంటి అవినీతి పరుడు ధనవంతుడయ్యాడు. ఆ ధనవంతుడు ఎలాంటి వాడాడు? పాపాత్ముడు. మరి నీవు ఎంత సంపాదించినా పాపం కానీ చేస్తే మరి పరలోకంకి వెళ్ళలేరు అన్నటువంటి విషయము మనకు తెలుసు. మరి ఒక ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? తల్లిదండ్రులను చిన్నప్పటి నుండే నేను ప్రేమిస్తున్నాను, అన్నీ ఏటది 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞల్లో కూడా నేను పాటిస్తున్నాను చిన్నప్పటి నుండే అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఏమన్నాడు? నీ దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ కూడా బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అనగానే మరి ఆ ధనవంతుడు ఏమయ్యాడు? సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడాడు. ఏంటది? సూది బెజ్జములో వంట దూరుట సులువే గాని ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. అంటే ఈ యవ్వనస్తుడైనటువంటి వాడు ఒక ధనవంతుడు. అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. మరి ధనవంతుడైన ఈ జక్కయ్య కూడా ఎలాంటి వాడు? ధనవంతుడు. తర్వాత ఆ ధనవంతుడు పాపాత్ముడు. ఎందుకంటే మరి అనేక రకాలైనటువంటి తప్పుడు మార్గంలో వసూలు చేశాడు కాబట్టి ఇతను పాపాత్ముడుగా ఉన్నాడు. కానీ ఎలాంటి మనసు కలిగిన వాడో చూద్దాం. మరి 19వ అధ్యాయము 3-4 నుండి 6 వరకు. 3, 4, 5, 6. ఎవరో అని చూడగొరని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన
చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ జక్కయ్య ఎలాంటి వాడిగా కనబడుతున్నాడు? పొట్టివాడు. ఓకే, పొట్టివాడు. మరొకటి కరెక్ట్గా మరి ఏమంటే ఆలోచించండి. యేసయ్యను చూడాలని ఆశ, యేసయ్యను చూడాలనే ఆశ ఉండడం వల్ల వాడు అందరు జనాలు ఉన్నారు, 10 మంది, చాలా జనాలు గుంపులుగా ఉన్నారు. యేసు ఎటెళ్తే అంత జనాలు గుంపులుగా వస్తున్నారు. ఆ జనాల మధ్యన ఇలాంటి వాడు పొట్టివాడు. కానీ యేసు చూడాలనే ఆశ మాత్రము ఎవరిలో ఉంది? జక్కయ్యలో ఉంది. చూడండి, ఇక్కడ యేసును చూడాలి, ఎలాగైనా నేను చూడాలి అన్నటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు, ఆశ కలిగిన వాడు ఎవరు? జక్కయ్య. ఆ పట్టుదల ఎక్కడెక్కించింది? మేడు చెట్టు ఎక్కించింది. మనం ఏదైతే చూడాలనుకుంటాము, ఇంతమంది ఉన్నారు, నేనే పొట్టోడు కనిపించడం లేదని మనం ఏం చేస్తాము? అక్కడి నుండి వెళ్ళిపోతాం. లేదు అంటే ఆ స్థితిలో ఉంటా, మరి ఎవరు చూస్తున్నాను కానీ యేసు కనిపించడం లేదు, అందరూ పొడవుగా ఉన్నటువంటి వారే, నేను పొట్టోడు కనిపించడం లేదని అతను అంతటితో ఆగలేదు. ఏం చేశాడు? చూడాలని ఆశ అతనిలో ఉండడం వల్ల అందరూ యేసు ఎటువైపు వస్తున్నాడు అని తెలిసి ముందుగుండే పరిగెత్తెళ్ళి ఒక మేడి చెట్టు మీద ఎక్కాడు. చూడండి, జక్కయ్య యేసు చూడాలనే ఆశ ఉండేది కాబట్టి ఆ ఆశ అంతటితో ఆపకుండా అతను మేడు చెట్టు ఎక్కి యేసు చూడాలన్నటువంటి ఒక ఆశ అతనిలో ఉంది. అందుకబట్టి యేసు ఎటువైపు అయితే వస్తున్నాడో ఆ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ మేడి చెట్టు ఎక్కి చూడాలన్నటువంటి ఆశ ఉండడం, తన మేడి చెట్టుకి ఎక్కి మీద నుండి చూస్తున్నాడు, మీద నుండి యేసును చూస్తున్నాడు. కానీ యేసు సర్వాంతర్యామి, యేసు సర్వాంతర్యామి. మరి నీవు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు అనే విషయము ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. నీవు ఎలాంటి ఆలోచనతో కలిగి జీవిస్తున్నావు అన్న విషయము యేసయ్యకి తెలుసు. అందుకబట్టి కానీ మా జక్కయ్య మనసు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా యేసుకి తెలుసు. అందుకని అక్కడికి వచ్చాడు. కానీ మన యేసుక్రీస్తు వారు ఎవరైనా ఆ మేడి చెట్టు మీద జక్కయ్య ఎక్కాడు అని ఎవరైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు. కానీ ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు చెట్టు వైపు చూశాడు. చెట్టు వైపు చూసేటప్పుడు చెట్టు మీద ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. మనం ఏమనుకుంటాము, కొంతమంది ఒకటి పెద్దోళ్ళు వచ్చారనుకో, సీఎం మంత్రి వచ్చారనుకోండి, ఒక చెట్టు మీద ఎక్కారనుకోండి, చూసిన తర్వాత నేను కింద ఉన్నాను, నీవు మీద ఎక్కుతావా? ఏముంది అక్కడ? అంతే కదా. అధికారిని, పెద్దవాడిని, తర్వాత ఒక మంత్రిని, ఒక ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మరి నేను కింద ఉంటే నీవు మీద ఎక్కుతావా అని అంటారు కదా. కానీ యేసు అలాగనలేదు. ఎందుకంటే హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ మనస్సును తెలుసుకున్నటువంటి వాడు. ఆ జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ, యేసు చూడాలన్నటువంటి ఆశ ఉంది అనే విషయము ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. కాబట్టి మేడు చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్య దిగు అన్నాడు, త్వరగా దిగమన్నాడు. దిగు అన్నప్పుడు వెంటనే గబగబ దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత యేసు ఏమన్నాడు? యేసు అన్నాడు, ఏమని మాట్లాడాడు? ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను, నేను మీ ఇంటికి ఈరోజు
వస్తున్నాను అంటే. ఇల్లు అంటే ఇదిగో మెడలతో కట్టిన ఇల్లు ఒకటి ఉండొచ్చు, కానీ మనకు కావలసింది ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లు. సరే వస్తానన్నప్పుడు మరి మనం ఏం చేస్తాము? యేసు వస్తాడా? యేసు వస్తే ఒక్కడే రాడు కదా, వస్తాడా? యేసు ఒకడే వస్తాడా? రాడు. అతనితో ఏమున్నాయి? శిష్యులు ఉన్నారు, జనాల గుంపు ఉన్నారు. మరి వాళ్ళకలా మన ఇంటికి వస్తే, నా ఇంటికి వస్తే ఇవన్నీ కూడా నేను ఇవ్వాలి. ఎంతో ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఈడంత అవినీతితో కూడిపెట్టాడు, గొప్ప పిసినారిలాగా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే డబ్బులు కూడిపెట్టడం వాడికి తెలుసు, ఖర్చు పెట్టడము తెలియదు. ధనవంతుడిగా మారాలని ఆశ ఉన్నటువంటి వాడు పిసినారి. కానీ ఈ ఆశ, యేసును చూడాలి అన్న ఆశ ఏం చేసింది? అది మనసు మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనసు యేసు చూడాలి, యేసుని కలవాలి అన్నట్టు ఆశ అతనిలో ఎప్పుడైతే వచ్చిందో అతనిలో ఉన్న పిసినారితనం ఏమైపోయింది? పోయింది. యేసు వచ్చాడు, ఇంటికి నేను వస్తానంటే వెల్కమ్. తర్వాత ఏంటో చూడండి, 5వ పాయింట్ చూస్తే తన ఇంటిలో ఆహ్వానించిన జక్కయ్య. తన ఇంటిని పిలిచాడు, ఇంటిలోనికి పిలిచాడు, తన ఇంటిలోనికి పిలిచాడంతే. యేసు నేను వస్తాను అంటే రా అనేసాడు. కానీ కొంతమంది ఏమిట, సార్ పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు వస్తారు, నేను మీ ఇంటికి వస్తాను అని నేను అన్నాననుకో, ఇలాగ నవ్వుతూ ఉన్నాడు ముఖము, నవ్వుగా ఉన్నటువంటి ముఖము కొద్దిగా ముఖ కవళికలు ఏమైపోతాయి? మారిపోతాయి. నేను వస్తారా అంటే అర్థం ఏంటి? రండి అనడం వేరు, వస్తారా అనడము వేరు. వస్తారా అంటే ఏంటి? నువ్వు రాకపోయింటే బాగున్ను అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారు. కానీ వస్తాను, మీ ఇంటికి నేను వస్తాను సార్, రండి సార్, లేదా పాస్టర్ గారు రండి అని నవ్వుతూ ఆహ్వానము పలకాలి. ఇక్కడ జక్కయ్య కూడా ధనవంతుడు, అవినీతిపరుడు, తర్వాత పాపిగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే యేసును చూడాలి, కలవాలి, మాట్లాడాలన్న ఆశ ఎప్పుడైతే కలిగిందో అతనిలో ఉన్న పిసినారితనం పోయి అప్పుడు నేను వస్తాను అనగానే వెంటనే అతని ఇంటిలోనికి ఆహ్వానం పలికాడు. రండి యేసయ్య, రండి మా ఇంటికి రండి, మోస్ట్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ అని వెల్కమ్ చెప్పాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత 9-10 వచనంలో చూస్తే ఇతడను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పరా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడో ఆ జక్కయ్య పిలుపుతోని మరి యేసు వస్తాననగానే మోస్ట్ వెల్కమ్, రండి యేసయ్య గారు, రండి మా ఇంటికి రండి అని పిలవగానే ఆ ఇంటికి వెళ్ళగానే ఆ అతనితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఏమి దొరికింది? అడిగి రక్షణ దొరికింది. హల్లెలూయా. అలాగే నీవు నేను మనమందరం కూడా మన హృదయాలను ఏం చేయాలట? మన తెరవాలి. యేసయ్యా మా ఇంటికి రా, మా ఇంటిలోనికి రా, మా ఇంటిలో నివసించండి అని మనం ఏం చేయాలి? ఆహ్వానము పలకాలి, పిలవాలి, మోస్ట్ వెల్కమ్ చెప్పాలి, స్వాగతం సుస్వాగతం, మా ఇంటికి రండి అని ఏం చేయాలి? పిలవాలి. పిలిచిన తర్వాత యేసయ్యతో అంటే జక్కయ్యతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. అందుకనక మనుష్య కుమారుడు మరి పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి
వచ్చాడు అని దేవుని వాక్యం ఉంది. వాళ్ళందరూ ఎందుకు ఆ పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని మనుషులందరూ గుసగుసలాడుతున్నారు. మనుషులందరూ గుసగుసలాడుతున్నారు, మాట్లాడుతున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. ఆడ దొంగ, ఆడ మోసగాడు. అరే, అంత మోసగాడు ఇంట్లో ఎందుకు వెళ్ళాలండి? మరి పవిత్రమైనటువంటి వాడని అంటుకున్నా కదా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి? అతనితో ఎందుకు మాట్లాడాలండి? ప్రజలందరూ కూడా అతను పాపిగా చూస్తున్నారు, దూరంగా ఉంచుతున్నారు. యేసయ్య ఎందుకు మరి అతనితో మాట్లాడుతున్నాడండి? ఎందుకు వాళ్ళ ఇంటికి నేను వస్తానని అన్నాడండి అని మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? గుసగుస లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నాడు, ఇతను కూడా ఎవరు కుమారుడు అన్నాడు? అబ్రహాము కుమారుడు. ఈ జక్కయ్య కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. నీవు కూడా నేను కూడా ఎవరి కుమారులుగా మారాలి? మనం అంతకు మునుపు ఒకటి మనం మాట్లాడం, విశ్వాస సంబంధం గురించి మాట్లాడినప్పుడు, అది ఎవరి గురించి మనం మాట్లాడాము? అబ్రహాము గురించి. అబ్రహాము దేనికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ రకంగా విశ్వాసులకు తండ్రిగా మారాడు? ఏ దేవుడు పిలిచిన వెంటనే ఎక్కడ కూడా మాట్లాడకుండా, ఆస్తిపాస్తులు చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా, అతను పిలిచిన వెంటనే లేచి నడువు అన్నప్పుడు నడిచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అతనికే రమ్మన్నాడు, లెగమన్నాడు, నడవమన్నాడు. ఆడ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. అందుకని కదా నేను జోబులు వేసుకుని నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అన్న డైలాగ్ ఒకటి ఉంది ఇక్కడ మనకి లోకంలో. 2 జోబులు వేసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అంటే వాడికి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం అబ్రహాము లెగమన్నాడు, నడవమన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళమాట. చూపించాడా దేవుడు? అప్పుడు చూపించాడా? లెగమన్నప్పుడు ఇదిగో అక్కడికి వెళ్ళు అనేసండి. నీవు ఇక్కడికి వెళ్ళావట, ఇక్కడికి వెళ్ళాలి అని మనం చెప్పేటప్పుడు లెగు, నడువు అంట. నన్ను లెగమన్నావు, సరే నడవాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ తెలియకుండా నన్ను ఎక్కడ పంపిస్తారు అని అడుగుతామా లేదా? నేను వెళ్ళడానికి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి నువ్వు నాకు చెప్తే కదా నేను వెళ్తాను. నడవమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని మనం అయితే ఏం చేస్తాం? అడుగుతాం. కానీ అబ్రాహాముకి అడగలేదు, ఏం అడగలేదు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, రకరకాల ఎన్నో. ఆ ప్రాంతంలో అతనంత ధనవంతుడు ఎవరు లేడు. కానీ ఆ ధనమంతా, భూమి అన్నీ కూడా వదిలేసి దేవుడు చెప్పాడు, అబ్రహాము నడిచాడు, అంతే. అందుకనక అతను ఎలాంటి వాడయ్యాడు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అంటే అర్థం ఏంటి? లేనటువంటి దానిని కూడా ఉంది, దొరికింది అని నమ్మడమే విశ్వాసం. అందరూ దేవుడు నాకు లెమ్మన్నాడు, దేవుడు నాకు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు, నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మకము ఎవరిలో ఉండేది? అబ్రహాములో. అందుకనక మనమందరూ కూడా విశ్వాసులుగా ఉండాలంటే, ఉన్నాము అంటే ఎవరి కుమారులము? ఇప్పుడు జక్కయ్య కూడా ఎవరి కుమారుడు? అందరూ ఏమనుకుంటున్నారు? జక్కయ్యని అతను అందరూ ఏమని అంటున్నారు? ఇతను పాపి. ఎందుకంటే ఆ ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు అన్ని కూడా కలెక్షన్ చేస్తున్నాడు, దొంగ, అవినీతి పరుడు, పాపి అని ప్రజలందరూ అంటే యేసయ్య దృష్టిలో వాడు ఎలాంటి వాడు? మరి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తిగా యేసయ్య దృష్టిలో కనబడ్డాడు. అందుకనక ఇతను ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడే. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే అందరు కూడా నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత 8వ వచనం, ఆ జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనడి ఎలరా అతనికి 4 అంతల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. హల్లెలూయా. ఇది మార్పు. అప్పుడేమో
కలెక్షన్ కింగ్. ఎవరు? జక్కయ్య కలెక్షన్ కింగ్. ఇప్పుడేమో ఇచ్చేవాడుగా ఉన్నాడు, అప్పుడేమో తీసుకునేవాడుగా ఉన్నాడు, ఇప్పుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏ రకంగా మారాడు? ఏ రకంగా మారాడు? యేసు తన ఇంటిలో ఆహ్వానం పలికిన తర్వాత, యేసు తన హృదయంలోనూ తన కుటుంబంలో వచ్చిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేవాడిగా తయారయ్యాడు. ఆస్తిలో సగం ఇస్తానన్నాడు. ఎవరెవరైతే ఎక్కడైతే అన్యాయంగా నేను సంపాదించానో, తీసుకున్నానో, బలవంతంగా తీసుకున్నానో, 4 నేను ఇస్తానని అన్నాడు. ఇది మార్పు. ఎవరిలో మార్పు వచ్చింది? జక్కయ్యలో. ఎలాగ మార్పు వచ్చింది? క్రీస్తు యేసయ్య తన ఇంటిలోకి ఆహ్వానించాడు. తనను యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత అతనిలో ఏమైంది? మార్పు. తీసుకునేవాడుగా ఉన్నటువంటి వాడు ఈరోజు ఇచ్చేవాడిగా మారిపోయాడు. నా ఆస్తి నా ధనం అని ఎప్పుడు కూడా ఆశించలే, ఇప్పుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటది? ఇచ్చేవారుగా ఉన్నామా, తీసుకునేవారుగా ఉన్నామా? మన ఎవరికి అడగలేను మరి, ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అందరికీ తెలుసు. అయితే ఇచ్చేవాడుగా ఉంటే ఇచ్చేవాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? జక్కయ్యలాగా మారితే ఇచ్చేవాడుగా ఉంటావు. మారకపోతే బజ్జాయి ఇర్తాడు, బజ్జాయి యాంగ్తాడు, బజ్జాయి ఇర్తాడు నెల గిగిలోతాము. తింగి జాకి ఎర్రాయండి ಅನ್ನೇತೆ ఎర్రాయండి ಅನ್ನೇತೆ బనజాయ్ డుంగ్న అయితే ఎర్రాయండి తెనసేత ఎర్రాయండి తెనసేత బండో తీతే ఉన్న సేత అన్నెల సేత బండో ఉన్న బనజాయ్ రపేలు జోబీనం ఈనటేలి రపేలి సంచినం జా కయ్యోత నా సాంచి ఈనటేలి రపేలి అతనే సేలండి జైతాన్ ఎర్తే పంక్తి. అందుకబట్టి చూడండి, మనము దేవుని విషయాలలో ఇచ్చేవాడుగా జక్కయ్యలో మార్పు. పాపిగా ఉన్నటువంటి జక్కయ్య మారు మనసు పొంది ఈరోజు ఒక అబ్రహాము కుమారుడిగా మారాడు. మరి ఈరోజు మనం కూడా, నీవు నేను జక్కయ్యలాగా ఉండొచ్చు, కానీ యేసు తన హృదయంలో ఆహ్వానించిన తర్వాత మారు మనసు పొందినటువంటి జక్కయ్యలాగా, అబ్రహాము కుమారుడిగా మారిన జక్కయ్యలాగా మనం కూడా మారాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవ, ఇదిగో ప్రభువా, జక్కయ్య మరి అవినీతిపరుడుగాను, ధనవంతుడుగాను, అలాగే పాపిగా ఉన్నటువంటి మరి జక్కయ్య క్రీస్తు తన హృదయంలోనూ తన కుటుంబంలో ఆహ్వానించిన తర్వాత రక్షణ పొందేవాడుగా మేము విన్నాం. అలాగే రక్షణ పొందినటువంటి జక్కయ్య మరి ఇచ్చేవాడుగా, తీసుకునేవాడుగా ఉన్నటువంటి జక్కయ్య ఇచ్చేవాడుగా మారాడు. గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువా, మీరే పేరు పేరుని దీవించి ఆశీర్వదించి బలపరచండి. జక్కయ్యలాగా ఉన్నటువంటి మనసు ఎవరైనా ఉంటే అలాంటి మనసును తొలగించి మరి మారు మనసు పొందిన జక్కయ్యలాగా మారే మనస్సును ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి నడిపించమని, ప్రారంభంలో చివరి నడిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.